ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో యోగా కార్యక్రమాలు అంటండి. సిఏ అప్పలనాయుడు వినతి మేరకు పోలీస్ సిబ్బందికి యోగా శిక్షణ. కెమికల్ కల్తీ ఆహారానికి విరుగుడుగా ప్రకృతి ప్రసాదించిన మాత్ర యోగా. సిఏ అప్పలనాయుడు గారు చెప్తున్నారు. సమాజంలో ప్రజలకు సేవలు అందిస్తున్న శాఖల్లో ముఖ్యమైన శాఖ, అత్యంత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే శాఖ పోలీస్ శాఖ. అలాంటి రక్షక భటుల ఆరోగ్యం గురించి ఆలోచించడం మన కనీస బాధ్యతగా భావించింది యోగా బృందం. తార్నాకలోని ప్రభుత్వ హోమియో యునాని డిస్పెన్సరీ వైద్యులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా తమ సేవలు అందించారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడంతో తోడ్పడే ప్రధాన యోగాసనాలపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ లక్ష్మి, యోగా ట్రైనర్లు కె సృజన, ఎం విజయ్ చందర్, గంధి తేజశ్రీ, నేతికర్ లివాంకర్ తదితరులు పాల్గొన్నారు. యోగా అనేది ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. సిఏ అప్పలనాయుడు, ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్. సో తెలిసి తెలియక మన ఆహారంలో చోటు చేసుకుంటున్న కల్తీ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలను తీర్చిదిద్దడానికి ఫుడ్ అడల్టరేషన్ పోషిస్తున్న పాత్ర మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ వీటికి ఏమాత్రం భయపడకుండా జీవించే ధైర్యాన్ని ఇస్తుంది యోగా. ఇది ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. అనారోగ్యం బారి నుండి బయటపడటానికి మందులు వేసుకుంటాం. అసలు అనారోగ్యమే దరి చేయకుండా మనల్ని కాపాడే కవచమే ఈ యోగా. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా ప్రజలకు సేవలు అందించే క్రమంలో పోలీస్ సిబ్బంది కాస్త ఒత్తిడికి గురవుతుంది. అలాంటి వారికి మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉత్తేజాన్ని పెంపొందించే యోగా కార్యక్రమాలు మా పోలీస్ స్టేషన్ నిర్వహించడానికి సంతోషాన్ని ఇస్తుంది. మా కానిస్టేబుల్స్ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనటం మరింత తృప్తినిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యోగా వైద్య బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిఏ అప్పలనాయుడు గారు.